అతన్ని అనుభవించడానికి నీ శరీరం నాకు కావాలి. ఆశ నీది, అనుభవం నాది. నీలో నేను కలిసిపోయి అతనితో ఆనందాన్ని అనుభవిస్తాను. వద్దు, రా. నువ్వు చేస్తున్నది ఘోరం, రా. మహాపాపం. కలిసిపోతాను. అవును. వద్దు, నా దగ్గరికి రావద్దు. రావద్దు, నా దగ్గరికి రావద్దు. ఏమిటమ్మా వద్దు వద్దంటున్నావు? ఏం లేదు. కంగారు పడుతున్నావేంటి తల్లి? మీరెప్పుడొచ్చారు? అమ్మ తల్లి అయ్యవారిని నిద్రలేపి తెల్లారేలోపు ఈ రచ్చని కట్టమని చెప్పింది. ఎలా నిద్రపోనిస్తాన్రా? అవతల నా బిడ్డ చుట్టూ పీడశక్తులు చేరి వికృతంగా నిప్పులు చెరుగుతూ ఉంటే అని అమ్మవారు నన్ను నిద్రపోనివ్వడం లేదు. అల్లల్లా. అవునవును అంకాలమ్మ తల్లి, అమ్మవారు నీ రూపంలో నా కల్లోకొచ్చింది. అమ్మాయి గురించి ఇలాగే చెప్పి నన్ను కూడా నిద్రపోనివ్వట్లేదు. అందుకే అమ్మ శక్తిపీఠం నుంచి ఈ రక్ష తీసుకొచ్చాను. ఈ రోజే తీసుకెళ్లి బిడ్డకు కట్టండి. పాపగ్రహం కర్కాటకంలోకి వచ్చేలోగా కట్టాలి. అందుకొచ్చాం. అవునమ్మా, ఇది చాలా జాగ్రత్త. ఏంటి గుళ్ళో పూజార్లు ఈదిలో సాయిబులు నట్టింట్లోకి వచ్చేస్తున్నారు? మెల్లిర్చిగల్ గుళ్ళో పులేరం తిని ఈదిలో అనాథగా పెరిగిన అమ్మాయిని కోడలుగా తెచ్చుకుంటే మన ఇంటికి పూజారులు సాయిబులు కాకపోతే బుష్లు లాడిన్లు వస్తారా? పాప అనాథ కాదమ్మా, మా ఊరి జమీందారీ వంశం. 6 నెలలు బిడ్డగా ఉండగానే ఉప్పెన వచ్చి ఊరంతా కొట్టుకుపోయింది. తల్లిదండ్రులు జమీందారీ అంతా జమీన్లో కొట్టుకుపోయారు.